అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకు పైగా చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ మార్చి 19న తిరిగి భూమికి రానున్నారు. వీరి యొక్క మిషన్ తొలుత 8 రోజుల ప్రణాళికతోటి ప్రారంభమైంది. అయితే సాంకేతిక సమస్యలతో వారిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయి 9 నెలలు బలవంతంగా గడపాల్సి వచ్చింది. వీరి సుదీర్ఘ నిరీక్షణ నేపథ్యంలో వారికి చెల్లించే జీతం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్మన్ తెలిపిన వివరాల ప్రకారం వ్యోమగాములకు ప్రత్యేకంగా ఓవర్ టైం జీతం ఉండదు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలోని వారి సమయాన్ని భూమిపై సాధారణ పని దినంగానే పరిగణిస్తారు. ఐఎస్ఎస్లో వారి ఆహారం, ఇతర ఖర్చులను నాసా భరిస్తుంది. వారికి సాధారణ జీవితం యథావిధిగా అందుతుంది. అందనంగా రోజుకు $4 చొప్పున వ్యక్తిగత ఖర్చుల కోసం చెల్లిస్తారు. కోల్మన్ 2010-11లో 159 రోజుల మిషన్లో భాగంగా అదనంగా రోజుకు $4 చొప్పున వ్యక్తిగత ఖర్చుల కోసం చెల్లిస్తారు. కొల్మన్ 2010-11లో 159 రోజుల మిషన్లో భాగంగా అదనంగా $636 అందుకున్నారు. అదేవిధంగా సునీత విల్మోర్ 287 రోజులు గడిపినందుకు జనరల్ షెడ్యూల్ జిఎస్ వ్యవస్థలో ఇది అత్యున్నత స్థాయి. ఈ స్థాయి ఉద్యోగుల వార్షిక మూల వేతనం $1,25,133 నుంచి $1,62,672 వరకు, అంటే సుమారుగా $1,01.08 కోట్ల నుంచి $1.41 కోట్ల వరకు ఉంటుంది. 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉన్నందుకు వీరికి $93,850 నుంచి అంటే $1,22,004 వరకు, సుమారుగా 81 లక్షల నుంచి $1,05 కోట్ల వరకు జీతం అందుతుంది. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఇచ్చేది $1,148 కలుపుకుంటే వారి మొత్తం ఆదాయం $94,998 నుంచి $1,23,152 వరకు, అంటే సుమారుగా 82 లక్షల నుంచి $1.06 కోట్ల వరకు ఉంటుంది.